మనం 81వ కీర్తనను పూర్తిగా మార్చి చదువుకుందాము. 81వ కీర్తన పూర్తిగా మార్చి చదువుకుందాం. నేను మొదటి వచనం, తర్వాత మీరు రెండవ వచనం అలా చదువుకుందాం. మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినముకు పున్నమ నాడు కొమ్ము ఊదుడి. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్షులుగా దాన్ని నియమించెను. అక్కడ నేను ఎరుగని భాష వింటిని. ఆపత్కాలము నుండి నీవు మొరపెట్టగా నేను విడిపించి తిని, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చి తిని, మిరీబా జలముల యుద్ధాన్ని శోధించి తిని. అన్యుల దేవతల్లో ఒకటి నీలో ఉండకూడదు, అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఆయనను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా ఉండును. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అనివార్యముగా అక్కడ ఉన్నటువంటి సంగతులు, మనకు కలిగే అనుభవాలు, మనము చేయవలసిన కార్యక్రమములు కొన్ని ఇక్కడ ఈ కీర్తనలో మనకు ఎత్తి చూపబడుతూ ఉన్నాయి. వాటిని మనము కొంచెం సేపు పరికిద్దాం. చెప్పిన మాట మళ్ళీ చెబుతున్నాను. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు మనకు కలిగే విభిన్నమైన అనుభవాలు, జరగవలసినటువంటి కార్యక్రమాలు ఇక్కడ చెప్పబడి ఉన్నవి. మనము చూద్దాం. మొట్టమొదట ఆనందగానము, ఉత్సాహధ్వని, కొమ్ము ఊదుట అనే అనుభవం ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవునికి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గిలక తప్పుట పట్టుకొనుడి. స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. దేవుని సన్నిధిలో మనకు ప్రప్రథమముగా, ప్రాముఖ్యముగా, ప్రధానముగా కలగవలసిన అనుభవం ఆనందం. వీ హ్యావ్ టు రిజాయిస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధికి రాగానే ప్రప్రథమంగా మనకు కావలసిన అనుభవం ఏంటంటే ఆనందం. కారణం ఏంటంటే ప్రియులారా, ఎన్నో ఆనంద హేతువులు దేవుడు మనకు కలిగించాడు. మొట్టమొదట రక్షణానందం, ద జాయ్ ఆఫ్ సాల్వేషన్, ద జాయ్ ఆఫ్ బీయింగ్ ఫర్గివెన్, క్షమించబడుటలో ఉన్న ఆనందము, రక్షణ నిశ్చయత కలిగి ఉండటంలో ఉన్న ఆనందం. దీన్ని ఎవరు మన దగ్గర నుండి తీసేయలేరు. దీనిని ఎన్నో వేరు మాటలతో లేఖనం వివరిస్తూ ఉంది. చెప్పన సత్యమును మహిమాయుక్తమైన సంతోషము కదా. చెప్పన సత్యమును మహిమాయుక్తమైన సంతోషం, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి కంటే అధికమైన సంతోషం. ఇలాగా అనేకమైన వర్ణనలు దేవుని వాక్యములో చెప్పబడి ఉన్నవి. రక్షణానందమునకు అనేక వర్ణనలు ఉన్నాయి. దయచేసి 4వ కీర్తన 7వ వచనము చూడండి. ఎవరైనా చదవండి. 4వ కీర్తన 7వ వచనం.
వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాడు నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము. ఓ దేవునికి మహిమ కలుగునుగాక. వారు అంటే వారు అన్యజనులు, లోక సంబంధులు, దేవుని ఎరుగని వారు. వాళ్లకు ధాన్యము విస్తరించింది, ద్రాక్షారసము విస్తరించింది. అంటే వాళ్ళ పంట పొలాలు బాగా పండినాయి, డబ్బులు వచ్చాయి, ఐశ్వర్యం కలిగింది. ఆ రోజు వాళ్ళు కూడా పండగ చేసుకుంటారు కదా, వాళ్ళు కూడా ఆనందిస్తారు. కానీ వాళ్లకు ధాన్యము, ద్రాక్షారసము, ధనము, ఐశ్వర్యము విస్తరించిన నాడు వాళ్లకు కలిగిన ఆనందము కంటే అధికమైన ఆనందము నా హృదయములో నీవు పుట్టించితివి. దేవుడు పుట్టించాడు. ఈ ఆనందమునకు దేవుడే కర్త. ఏమయ్యా, ఎందుకు సంతోషిస్తున్నావు? ఏం బాగా పొలం బాగా పండినట్టుంది, పంటలు బాగా వచ్చినట్టున్నాయి అంటే అసలు నాకు భూమి లేదు సార్, నాకు పంటలు దిగుబడి కావడం ఏంటి? ఏం బాగా బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరిగినట్టుంది అంటే లేదంటే బ్యాలెన్స్ లేదు, ఏమి లేదు, నాకు అన్ని అప్పులే ఉన్నాయండి, ఆర్థికంగా చితికిపోయాను. మరి దేని చూసుకొని గంటలు వేస్తున్నావేంటి, సంతోషపడుతున్నావేంటి? దిస్ ఇస్ ఎ జాయ్ వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్, ఎ జాయ్ వితౌట్ ఎ కాజ్. నిర్హేతుకమైన ఆనందము, సంతోషము పరలోకము నుండి దేవుడే మన హృదయంలో పుట్టిస్తున్నాడు. ఇది రక్షణానందము, రక్షణానందము. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు కలిసి ఉన్న లేఖన భాగంలో ఇంకొక మాట అంటున్నాడు. ఏంటంటే, చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. చెప్పన శక్యమైన సంతోషము, జాయ్ అన్స్పీకబుల్, జాయ్ అన్స్పీకబుల్. ఎంత సంతోషమో చెప్పలేనంత ఆనందం. కారణం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, రక్షణను బట్టి ఈ ఉత్సాహం హృదయంలో కలుగుతున్నది. యేసునందు విశ్వాసం ఉంచిన మనకు ఒక విషయం తెలుసు. మనకెన్నో ప్రశ్నలున్నాయి, సందేహాలున్నాయి. ఎన్ని ప్రశ్నలు, ఎన్ని సందేహాలున్నా ఒక విషయం మాత్రం మనకు అనుమానము లేకుండా తెలుసు. ఏంటంటే, మన పాపములు క్షమించబడినవి, మన పేరు జీవ గ్రంథములో వ్రాయబడినది, దేవుని కుటుంబములో మనము జన్మించి ఉన్నాము, దేవుని సింహాసనమునకు మనం వారసులమై ఉన్నాం. ఒకవేళ ఈ క్షణము కన్ను మూసి ప్రాణం వదిలేసిన మనము నరకానికి మాత్రం వెళ్ళము. మనం నరకానికి వెళ్ళే అవకాశం లేదు. ఇక్కడ కన్ను మూస్తే దేవదూతల మధ్యలో కన్ను తెరుస్తాం. దేవుని స్తోత్రం కలుగునుగా. పరదైసులు ఆదాము మొదలుకొని ఉన్న భక్తులందరూ ఎక్కడ విశ్రాంతి పొందుతున్నారో ఆ పరలోకపు రాజోద్యానవనంలో మనం కళ్ళు తెరుస్తాం. మన చుట్టూ అందరూ కూర్చొని ఏడుస్తుంటారు, మనకు తెలియదు ఆ సంగతి. మనం మాత్రం ఇక్కడ కన్ను మూస్తాం, కన్ను తెలిసేసరికి ఆదాం వచ్చి పలకరిస్తాడు, మనవడా వచ్చావా? ఒక అమ్మాయి వచ్చి 30 ఏళ్ళ అమ్మాయి పలకరిస్తుంది, ఏం బాబు వచ్చావా? ఎవరమ్మా నువ్వు అంటే, నేను హవ్వను బాబు. అక్కడ అందరికీ 30 ఏళ్ళ వయసేనండి, ముసలోళ్ళు ఎవరు ఉండరు. అమ్మ నువ్వేనా తల్లి కొంప ముంచింది అని వాళ్ళతో ముచ్చట్లు పడిపోతాం మనం. ఇక్కడ లోకంలో గొల్లుమని వచ్చే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, మనకు తెలీదు. చక్కటి సంగీతము, పరిమళము, స్తోత్రారాధన, రెక్కలు కలిగిన దూతలు కొందరు, లేని వాళ్ళు కొందరు. ఏమండి, ఆ లోకములో దుఃఖపడుట అసాధ్యమట. సాధు సుందర్ సింగ్ దర్శనాల్లో చెబుతాడు ఏంటంటే, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు బి సాడ్ ఇన్ దట్ వరల్డ్. ఇట్స్ నాట్ పాసిబుల్.
నీ వద్దనుకున్న లోపల నుంచి ఊట పుల్లిపికి వచ్చినట్టుగా ఆనందం వస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. అందుకే కదా క్రీస్తునందు మృతులు ధన్యులు. కొంతమంది సాక్ష్యం చెప్పమంటే చెబుతారు. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనల్ని సజీవుల లెక్కలో లెక్కించాడు. అనేక మంది లోకంలోంచి వెళ్ళిపోయారు, మనమైతే ఇంకా ఈ లోకంలో ఉన్నాం. దేవుడు ఎంతో మేలు చేశాడు. నాకు చాలా చిన్న పిల్లల టాక్ అనిపిస్తుంది. ఇట్స్ ఆల్ చైల్డిష్ టాక్. అబ్బా ఎందరో చచ్చిపోయారు, మనం ఇంకా బతుకున్నాం, దేవుని కృప అంటే చచ్చిపోయిన వాళ్ళకు ఏదో కొంప మునిగినట్టే కదా, వాళ్ళకైతే నష్టం జరిగినట్టే కదా. ఏమండి, అనేక మంది భక్తులు మహిమలోకి వెళ్ళిపోయారు, దురదృష్టవశాత్తు మనం ఇంకా ఇక్కడే ఉన్నాం అని చెప్పాలి సాక్ష్యం. ఏమండి, ఒకరినొకరు పలకరించుకుంటే అయ్యో బ్రదర్ మీరు ఇంకా ఉన్నారా ఇక్కడే, వెరీ సాడ్, మీకు మా ప్రగాఢ సానుభూతి బ్రదర్. అవును బ్రదర్, వెరీ సాడ్, ఇంకా పోలేదు, దేవుడు ఇంకా పిలవలేదండి, చాలా దుఃఖకరం, ఎప్పుడు నాకు అదృష్టం వస్తుందో అని అట్లా అనుకోవాలి. కానీ అంటే వీడికి ఇంకా ఈ లోకం మీద భ్రమ పోలేదు, ఈ లోకం మీద ఆశ భ్రమ తీరలేదు, ఇంకేదో అనుభవించాలని. ఏమనుభవిస్తాడు? మట్టి, ఏం అనుభవించేదో ఉండదు నాయన. పరలోక మహిమానందముతో పోల్చితే ఇదంతా బూడిద కుప్ప. దేవుని బిడలారా, ఒకవేళ ఈనాడు కన్ను మూస్తే మనం ఎక్కడుంటామంటే వర్ణింపశక్యము కాని మహిమలో ఉంటాం. ఎంత అద్భుతమైన పరలోక ఆనందంలో మనం ఉంటాం. ఈ సంగతి తెలుసు. ఐ యామ్ సేవ్డ్, ఐ యామ్ బోర్న్ అగైన్, ఐ యామ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, ఎ సన్ ఆఫ్ గాడ్. నాకు నిత్యమైన స్వాస్థ్యము పరలోకంలో ఉన్నది. ఈ నిశ్చయతను మీరు ధ్యానించిన కొలది, నెమరు వేసిన కొలది మనకు అశక్యమైన సంతోషం, మహిమాయుక్తమైన సంతోషం కలుగుతుంది. దీని పేరేమంటే రక్షణానందము. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆనందించకుండా ఉండలేము. కొంతమంది దేవుని సన్నిధికి వచ్చి ఎప్పుడు అసలు ముఖంలో ఒక నవ్వు ఉండదు, ఒక చిరునవ్వు ఉండదు, ఒక ఆనందం ఉండదు. కొంతమందికి అసలు నవ్వడం తప్పని ఒక డాక్టర్ ఉంది, నవ్వడం తప్పు దేవుని సన్నిధిలో అని. కొంతమందిని నేను గమనించాను, అంతసేపు రిలాక్స్గా ముఖం ఉంటుంది, ఏదన్నా జోక్ వేయగానే అని గమనం సీరియస్గా అంతసేపు ప్రశాంతంగా బాగానే ఉంటాడు. ఏదన్నా జోక్ వేయగానే అట్లా ఉన్న ముఖం వల్ల జోక్ చేస్తామంటే దేవుని సన్నిధిలో. ఒక ఆయన అన్నాడు, యేసు ఏడ్చెను అని బైబిల్లో ఉంది, కానీ యేసు నవ్వేనని ఉందటండి. ఎవరు చెప్పారు? మీరు నవ్వించడం మంచిది కాదు, నవ్వకూడదు. అసలు భక్తులు నవ్వాలని బైబిల్ ఎక్కడన్నా ఉందా అంట. ఎంత మూర్ఖులండి. అసలు నువ్వు బైబిల్ ఎన్నిసార్లు చదివావు? భక్తులు నవ్వాలని బైబిల్లో లేదా? లేదా? 126వ కీర్తనలో తేటగా చెప్పాడు, మన నాలుక ఆనంద గానముతో నిండెను, మన నోటి నిండా నవ్వు ఉండెను. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఏదో కొంప మునిగిపోయినట్టుంటే మనం చెప్తే సువార్త కూడా వినడు. పాపం వీళ్ళ దేవుడు వీళ్ళని ఎన్ని బాధలు పెడుతున్నాడో ఏమో, మనం చచ్చినా ఈ దేవుడిని నమ్మొద్దురా అనుకుంటారు కదా. మనం హాయిగా నవ్విస్తూ ఆడుతూ పాడుతూ తుళ్ళుతూ ఉన్నామనుకోండి, అబ్బాయి వీళ్ళ దేవుడు ఎంత మంచి దేవుడో, ఎంత సంతోషాన్ని వీళ్ళకి ఇస్తున్నాడో, తప్పకుండా మనం ఈ దేవుణ్ణి నమ్మాలి అని మన ఊళ్ళో వాళ్ళందరూ రక్షణ పొందడానికి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగా. సమస్యలు ఉంటాయండి. సమస్యలు లేనిదెవరికి లేవా? అందరికీ ఉన్నాయి, నాకు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. ఎంత చెట్టుకంత గాలి. సమస్య లేని జీవితం ఈ భూమి మీద ఉండనే ఉండదు. ఇది మాత్రం మీరు బాగా గ్రహించండి. ఈ భూమి మీద సమస్య లేని మనిషి ఉండనే ఉండడు. మనం అనుకుంటున్నాం, అబ్బా
వాళ్ళకేం తక్కువ అండి, కార్లు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, బంగళాలు ఉన్నాయి, అదంతా ఒట్టి మాటలే. నాకు తెలుసు, కోటీశ్వరుడు తెలుసు. గుడిసెల్లో ఉన్న నిరుపేదలతో కూడా తిన్నాను, పడుకున్నాను. ఎవరికి తెలియని సమస్య వాడుకుంటాం. దేవుని బిడ్డలారా, భారతదేశ ప్రభుత్వానికి 40 ఏళ్ల కిందట 500 కోట్లు అప్పించాడు టాటా, జేఆర్డి టాటా. 500 crores అప్పించాడు. ఎంత ధనవంతుడు టాటా గారు, జేఆర్డి టాటా. ఇండియన్ గవర్నమెంట్కి అప్పించాడు, ఓన్ మా పర్సనల్ మనీ. ఎన్ని కోట్లు? 500 కోట్లు. ఆయనకి ఏమైనా సమస్య ఉంటుందా చెప్పండి? ఉంటుందా ఏమైనా సమస్య? అంత ధనవంతుడికి పిల్లలు పుట్టలేదు, నో చిల్డ్రన్. ఆఖరికి ఎవరిని తెచ్చి పెంచుకున్నాడు పాపం. బాధే కదా. కొంతమంది పాపం రిక్షా దొక్కుతుంటాడు, వాడికి తిండి సరిగా ఉండదు, 14 మంది పిల్లలు ఉంటారు. వాడికి ఇది సమస్య ఏమండి? 14 మందిని ఎలా పెంచాలండి బాబు? ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు ఉండేది సమస్య, వాడికి అసలు ఒక్క నలుసు కూడా పుట్టకపోయేది సమస్య. అన్ని రకాల జీవితాలు చూసి చదివి పరీక్షించి అండి. మొన్న ఎవరో అడిగారు, మీరు ఏం చదువుకున్నారని. మీరు ఏం చదువుకోలేదండి, ఎక్కువ చదువుకోలేదన్నా. ఏం చదువుకోకపోతే మీకు ఇన్ని మాటలు ఎట్లా వచ్చింది? చదువుకోలేదు బాబు, 2 చదువుకున్నాను. లోకము చదివాను, దేవుని వాక్యం చదివాను, 2 చదివాను. ఐ స్టడీడ్ ద వరల్డ్ అండ్ ఐ స్టడీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అకాడమిక్ ఎడ్యుకేషన్ పెద్దగా లేదు, కానీ ఈ 2 గమనించినప్పుడు తెలిసింది ఏంటంటే, సమస్య లేని బ్రతుకు అనేది లేనే లేదు. అయితే సమస్యల మధ్యలో కూడా కిలకిలా నవ్వగలిగిన శక్తినిచ్చేవాడు యేసు ప్రభువు ఒక్కడే. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మానవ జ్ఞానమునకు మించిన ఆనందమును ప్రభు మనకు అనుగ్రహించి ఉండగా, ప్రభు చేసిన మేళ్లను స్మరించి ధ్యానించి నెమరు వేసి ప్రభువును మనము స్తుతించడానికి ఆయన సన్నిధికి వచ్చాం. ఎందుకు వచ్చామండి వాళ్ళు ఇక్కడికి? మనం చెప్పండి, ఎందుకు వచ్చాం? సో దట్ వీ కెన్ రిజాయిస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ఆయనను మనము ఆరాధించడానికి వచ్చాము, ఆయనలో ఆనందించడానికి వచ్చాము. ఆరాధించాలి, ఆనందించాలి, 2 మాటలు అన్నాడు శాంతవర్ధన్ గారు. ఈ 2 ఒక చక్కటి పాట రాశారు. ఆరాధింతును, ఆనందింతును, యేసునిలోని నిన్నవేళలా. ఆరాధింతును, స్తుతింతును, యేసుని ఎల్లవేళలా. ఆరాధింతును, ఆనందింతును, యేసునిలోని ఎల్లవేళలా. ఆరాధింతును, స్తుతింతును, యేసుని ఎల్లవేళలా. నా హృదయాంతరంగములో వినిపించెను ప్రభు పాదధ్వని. నా హృదయాంతరంగములో వినిపించెను ప్రభు పాదధ్వని. తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము. గుర్తించితి నా ప్రాణ ప్రియుని, గుర్తించితి నా. ఆరాధింతును, ఆనందింతును, యేసునిలోని నెల్లవేళలా. ఆరాధింతును, స్తుతింతు. ఆమేన్, గ్లోరీ.
యేసుని నేను ఎల్లవేళలా ఆరాధింతును ఆనందించుట ఆరాధించుట అవినాభావ సంబంధం కలిగిన రెండు అనుభవాలు. ఆరాధించేవాడు ఆనందిస్తాడు, ఆనందించేవాడు తప్పక ఆరాధిస్తాడు. ఐ విల్ వర్షిప్ ద లార్డ్ బట్ ఐ విల్ నాట్ రిజాయిస్ ఇన్ ద లార్డ్ అనేది సాధ్యం కాదు. నేను ఆరాధన చేస్తాను కానీ ఆనందించను అనడం సాధ్యమా? సాధ్యం కాదు. దేవుణ్ణి ఆరాధించాలంటే మనం తప్పకుండా ఏం చేయాలి? ఆనందించాలి. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలండి? ఆనందించాలి. ఆనందములో నుండి ఏమొస్తుంది? ఆరాధన. దేవుని స్తోత్రం కలిగిన గాక. అప్పులున్నాయి కానీ అయినా మనం ఆనందించాలి. ఎందుకు ఆరాధించాలి? మనము అడుగుదానికంటే ఊహించుదానికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు మనకున్నాడు కనుక మనము ఆనందించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 25 లక్షలు అప్పుందని చెప్తున్నా కదా. దేవుడు 15 లక్షలు, దేవుడు ఆ 10 లక్షలు తీరేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా మిగిలిన కూడా పెద్ద దేవునికి కష్టం అండి. నాకు చాలా విచారం అనిపిస్తుంది కొంతమందికి. బాబు 25 లక్షలే అంటే, అరే వీడు దేవుణ్ణి ఏం నమ్మాడు అనిపిస్తుంది నాకు. ఏం నమ్మావు? దేవుని శక్తి ఏం తెలుసుకున్నావు? 25 కోట్లైనా సరే దేవుడు చిటికలో తీర్చగలడు. దట్స్ మై ఫెయిత్. నా నమ్మకం అది. నేను నమ్మిన దేవుడు చాలా పెద్ద దేవుడు, విశాలమైన దేవుడు. ఏదో గూట్లో పెడుతూ ఉండే దేవుడు, ఏదో చిన్న పుట్టులో పెడుతూ ఉండే దేవుడు కాదు నా దేవుడు. మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుణ్ణి నమ్మే. దర్ ఇస్ నో లిమిట్ టు ద పవర్ అండ్ ఎబిలిటీ ఆఫ్ మై గాడ్. నేను నమ్మిన దేవుని సామర్థ్యమునకు అంతము దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, ఆమేన్, అధిక శక్తి సంపన్నుడు. గ్లోరీ. మునకు ఆయనే మితిలేని వాడనే జ్ఞానము. ఆమేన్, ఆమేన్. గ్లోరీ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మితిలేని వాడని దేవునికి స్తోత్రము. దానము చెరుడు మందరము స్తుతి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికున్న సమస్యలు వాళ్ళకున్నాయి, అయినా మనం ఆనందిస్తున్నాం. ఎందుకంటే అన్ని సమస్యల కంటే మించిన దేవుడు మనకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామమునకు భయపడని శక్తి గాని, ప్రధాని గాని, దయ్యము గాని, ఏది గాని విషయంలో లేదు. దయ్యములు నమ్మి వణుకుచున్నాడు. దేవుడొక్కడని నువ్వు నమ్ముచున్నావు, మంచిదే. దయ్యములను నమ్మి గడగడగడ వణుకుచు. అయ్య బాబోయ్, పోయి ఆ దేవుని నమ్ముకున్నారు, యేసయ్యను నమ్ముకున్నారు, వీళ్ళు జోలికి పోవద్దని గడగడ వణుకుతున్నావు. అవి దయ్యాన్ని చూసి మనం వణుకుతున్నాం, మనం చూసి ఆడు వణుకుతున్నాడు. రూమ్లో జలకొస్తే నాకు భయం, వెంటనే మంచం ఎక్కేస్తాను. ఎలకొస్తే నాకు అస్సలు చూడలేదు. ఎలకంటే చాలా భయం. భయము అసహ్యం, భయం కంటే ఎక్కువ. అది ఆకారము, దాని చర్మము, అన్ని వెంట్రుకలు ఎంత వికారంగా ఉంటుందో. వెంటనే నేను బెడ్ మీదకి ఎక్కేసి కథాకళి, భరతనాట్యం, కూచిపూడి
అన్నీ కలిసినటువంటి కొత్త నాట్య భంగిమ ఆ మంచంతో అటు ఇటు నాట్యం చేస్తుంటాం. నన్ను చూసి ఆ ఎలుక వణుకుతూ ఉంటుంది. ఎందుకు? వీడు అటగిరి అటు గెంతి నా మీద కూడా కాలేస్తాడు, నేను చితికిపోతానని దానికి భయం. ఎలుకని చూసి నేను భయపడదు, నన్ను చూసి ఒకసారి అలా అటుగని దాని కాలేసారు, కైకి మంది వచ్చింది. అప్పుడు అనుకున్న వేసి దీనిగా ఇంతసేపు భయపడ్డాను నేను. నాకు ఇంత 90 కిలోల బరువు పడితే ఉంటుందండి. పచ్చడైపోయి దానికి భయపడ్డాను. సైతానికి భయపడ్డకుండా అలాగే ఉంటుంది. వాడికే నువ్వు అంటే భయం, వాడు చూసిన వాడు నువ్వు భయపడ్డం ఏంటి? ఎలుకలు బలమైనవా, మనం బలవంతులమా? చెప్పాలి మీరు. కానీ ఎలుకలు మనకు కొన్ని హాని చేయగలవా, చేయవా? మొన్న మంచి ప్రసంగం ఏదో పాస్టమ్మ గారు చెబుతున్నారు, చాలా విలువైన ప్రసంగం. ఈ మధ్య చాలా క్యాసెట్ మినిస్ట్రీ కొంచెం నెగ్లెక్ట్ చేశామంటే టైం లేక, డబ్బులు లేక కొన్ని పందులు ప్రసంగాన్ని కోరికేసినాయి అంట ఎలుకలు. అయ్యో మంచి విలువైన ప్రసంగం పోయిందండి, ఎలుకలు కోరికేసినాయి. 2 ప్రసంగాలు కోరికేసినాయని పాస్టమ్మ గారు చెప్పి బాధపడ్డాను. కొన్నిసార్లు మనం బట్టలు కొట్టేస్తాయి, ముద్దుపట్లు కోరికేస్తాయి, పుస్తకాలు, విలువైన పుస్తకాలు కోరికేస్తాయి. ఎలుకల వల్ల మనకు నష్టం ఉందా లేదా? సైతాను వల్ల కూడా కొన్ని నష్టాలు జరగవచ్చు. కానీ వాడు ఎలుకతో సమానం, మనమేమో సింహాలం. వాడికి మనం భయపడొద్దు. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఎలకొచ్చి మనం బట్టలు కొట్టవచ్చు, పుస్తకాలు కొట్టేయచ్చు, మనం జాగ్రత్త పడాలి. ఏమండి? జాగ్రత్త పడాలి అంతే తప్ప అయ్యో బాబు దెయ్యం భయపడొద్దు. అసలు వాడు నీ లోపల ఉన్న యేసును చూసి భయపడుతున్నాడు. ఎందుకంటే నీలో ఉన్నవాడు వానికంటే బలవంతుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నన్ను వాడు కొంత ఇబ్బంది పెట్టచ్చు, చీకాకు పెట్టచ్చు, అంతకంటే వాడు నన్ను చేసేది ఏమి లేదండి. నా పేరు పరలోక జీవ గ్రంథమందు రాయబడి ఉన్నది, నా జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునుగాక. నథింగ్ కెన్ హ్యాపెన్ టు మీ. హీ కెనాట్ టచ్ మై లైఫ్, హీ కెనాట్ హిల్ మీ. సైతాన్ నన్ను చంపలేడు. ఎలా చంపగలడు? యోబును గురించి దేవుడు ఏమన్నాడు? వాని ప్రాణమును ముట్టొద్దు సుమా అని సైతానుకు ఆజ్ఞాపించాడు. ప్రాణాన్ని ముట్టొద్దు. ఆరోగ్యాలు కొట్టావు, మేడ మిద్దలు కూలగొట్టావు, పర్వాలేదు, ప్రాణం ముట్టొద్దు. మన జీవము క్రీస్తునందు దాచబడి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సైతానుకు భయపడొద్దండి. యేసు నామమున మనకు సాతాను మీద విజయం ఉన్నది. వాని సకలమైన కుతంత్రాల మీద విజయం ఉన్నది. అన్ని మంత్రశక్తుల మీద విజయం ఉన్నది. యేసు నామములో మనకు ప్రతి వ్యాధి మీద విజయం ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునుగా. సంతోషించాలా అక్కర్లేదా? అందుచేత మనకు బలమై ఉన్న దేవుని బట్టి ఆనందగానము చేయండి అని ఈ కీర్తనను పరిశుద్ధాత్ముడు ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవుని బట్టి ఆనందగానం చేయండి, కీర్తన ఎత్తండి. 81వ కీర్తన ప్రారంభం నుండి చదువుకుంటున్నాం. మనకు బలమై ఉన్న దేవుని బట్టి ఆనందగానం చేయండి. సంతోషించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇక్కడ మనకు ఎలాంటి ఇల్లు ఉంది, ఇక్కడ ఎలాంటి శరీరం ఉంది, ఇక్కడ ఎలాంటి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఇది చూడకండి. శరీర నేత్రాలు మూసుకొని ఆత్మ నేత్రాలు తెరుచుకొని అదృశ్య ప్రపంచాన్ని చూస్తే దేవుడు చేసిన మేళ్లు వందలు, వేలు, లక్షలు నీ కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి. ఆకాశ నక్షత్రాలు ఎలా లెక్కించలేమో అలా దేవుడు చేసిన ఉపకారాలుగా లెక్కించలేము.
లెక్కించలేనన్ని మేళ్లు చేశాడు. మన దేవుని మేళ్లు మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు సహజంగా ఆనందము కలుగుతుంది. ఆనందములో నుండి ఆనంద గానము, ఆరాధన, ఉత్సాహధ్వని పుడుతుంది. దేవుని బిడ్డలారా, ఎలాగూ ఆనందించాలి అనేది 4వ వచనంలో అది ఇశ్రాయేలీయులకు కట్టడ. అది యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆనందించండి అనేది కట్టడ. వీ హ్యావ్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్, దట్స్ ద రూల్. ఏదో కొంప మునిగిపోయినట్టుండదు. ఏం కొంప మునిగిపోలేదు, ఏం అవ్వలేదు. నథింగ్ హ్యాపెన్ టు యూ, నో లాస్. దట్స్ ఓన్లీ గెయిన్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువులో లాభము, క్షేమము, ఆశీర్వాదము, ఆనందము తప్ప ఇంకేం లేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలాంటి అద్భుతమైనటువంటి రక్షణను మనకు ప్రభు అనుగ్రహించాడు. రక్షణే కాదు, 7వ వచనంలో ఆపకాలమునందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోటలో నుండి నీకు ఉత్తరమిచ్చి తిని. దేవుని బిడ్డలారా, మనము రక్షింపబడటం మాత్రమే కాదు, దేవుడు మనకు చేసిన మేళ్లలో మొదటిది రక్షణ, రెండవది ఏంటంటే ఆపత్కాలముందు సమయోచితమైన సహాయమును పంపించు. దేవుని అద్భుత కార్యాలు చూడండి, ఎన్నెన్నో అద్భుతాలు. రోజు నేను నాకు ఫోన్ రోజు 4-3 చెప్తానే ఉంటారు, అన్నయ్య ప్రార్థన చేయించుకున్నాను, దేవుడు సహాయం చేశాడు, దేవుడు సహాయం చేస్తానే ఉన్నాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఆపత్కాలమందు నమ్ముకోదగిన సహాయకుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. మన రక్షణకర్త, మన సహాయకర్త. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రీతిగా మనల్ని నడిపిస్తూ 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 8వ వచనంలోకి వచ్చేసరికి అయ్యో అన్నారు. 8వ వచనంలోకి వచ్చి దేవుడు ఏమంటున్నాడండి? అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. మనము దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఇన్ఎవిటబుల్ గా, అనివార్యముగా ఉండే అనుభవాలలో ఒకటేంటంటే మనము దేవుని యందు ఆనందించుట. అది తప్పదు. దేవుని యందు మనం తప్పకుండా ఆనందిస్తాం. దేవుడు మనల్ని చూసి అయ్యో అంటానే ఉంటాడు. ఈ రెండు తప్పు. మనము దేవుని యందు ఆనందించడం తప్పదు, దేవుడు మనల్ని చూసి బాధపడడం కూడా తప్పదు. కారణం ఏంటంటే మనం ఆయన మాట వినడం లేదండి. నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. 13వ వచనం చూడండి, నా మార్గములను నీవు అనుసరించిన ఎడల ఎంత మేలు. అంటే దేవుని మార్గాలను మనం ఏం చేయడం లేదండి, అనుసరించుట లేదు. చాలా భక్తిపరులైనటువంటి క్రైస్తవులు, చాలా అన్ని విషయాల్లో భక్తిపరుడు అనుకున్న పురుషుడు ఏదో ఒక విషయంలో తప్పటడు చేస్తాడు. చాలా భక్తిపరులు ఉన్న స్త్రీలు ఏదో ఒక విషయంలో తప్పటడు చేస్తారు. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని గూర్చి అయ్యో అనుకుంటూనే ఉన్నాడు. అయ్యయ్యో నీవు నా మాట వింటే ఎంత బాగున్నావు, ఫలానా విషయంలో నువ్వు దారి తప్పావు, ఫలానా విషయంలో నన్ను దుఃఖపరిచావు, ఫలానా విషయంలో నా ఆజ్ఞను అతిక్రమించావు, అయ్యో అంటున్నారు. గనక దేవుని సన్నిధిలో మనకు విధిగా ఉండవలసిన మరొక అనుభవం ఏంటంటే స్వపరీక్ష. ఒకవేళ దేవుడు ఏ విషయంలోనైనా నన్ను చూసి అయ్యో అంటున్నాడా, బాధపడుతున్నాడా, ఒకవేళ నేను ఏ విషయంలోనైనా దేవుని మాటను ఉల్లంఘించానా,
ఒకవేళ నేను ఏ విషయంలోనైనా దేవుని మార్గములను అనుసరించక నా సొంత మార్గములో నడిచానా, అయ్యో ఇశ్రాయేలు అన్నట్టు, అయ్యో ఫిరు అని దేవుడు అంటున్నాడేమో నేను చూసుకోవాలి. ఎవరికి వాళ్ళు మీ పేరు అక్కడ పెట్టుకోండి. అయ్యో ఇంత గొప్ప రక్షణ నేను మీకు ఇచ్చాను, ఇన్ని విధములుగా మిమ్మల్ని సమయోచితముగా సహాయం చేసి ఆదుకున్నాను, ఉన్నతమైన మహిమ స్వాస్థ్యము మీకు సిద్ధం చేశాను, అయినను మీరు నా దండమును అనుసరించి నడవలేదు. నా ప్రజలారా మిమ్మల్ని గూర్చి నేను బాధపడుచున్నానంటున్నాడు. తప్పనిసరిగా దేవుని సన్నిధిలో మనకు ఉండాల్సిన మరి ఒక అనుభవము స్వపరీక్ష చేసుకోవడం, పాపములు ఒప్పుకోవడం. ఏ విషయంలో మనము తప్పిపోయినామో ఆ విషయంలో మన మార్గములను మార్చుకోవడం, మన నడకను మార్చుకోవడం. ఎప్పుడైతే మనం ఈ పని చేస్తామో దేవుడు సంతోషిస్తాడు. అప్పుడు దేవుడు మనం కలిసి సంతోషించవచ్చు. ఏ విషయంలో మనం తప్పిపోయామో చూసుకుంటే, పశ్చాత్తాపడితే, ప్రభువా నన్ను క్షమించమని వేడుకుంటే, యేసు రక్తంలో మరోసారి మనం స్నానం చేస్తే, మన కల్మషములన్నీ ఒకసారి కడుక్కుంటే, అప్పుడు ఆయన అంటాడు, ఇదిగో నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. దేవుని యందు మనం ఆనందించాలి, మన యందు దేవుడు ఆనందించాలి. అప్పుడు ఇదే పరలోకం అయిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మనం దేవుని సన్నిధిలోనికి వెళదాం. ప్రభువా నన్ను గూర్చి నీవు ఏదైనా ఒక విషయంలో బాధపడుతున్నావా నాకు తెలియజెప్పు అని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచండి. ఏ విషయంలో నిన్ను బాధ పెట్టానో నాకు తెలియజెప్పు తండ్రి. ఏ విషయంలో నిన్ను నేను దుఃఖపరిచానో నాకు తెలియజెప్పు నాయన. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు విధిగా జరగవలసిన కార్యక్రమం హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ నాథానికి వందనములు, వందనములు, వందనములయ్యా, నీకు స్తుతులు. విధిగా జరగాల్సిన కార్యక్రమము స్వపరీక్ష. వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ ఓన్ సెల్ఫ్స్. Self-examination. Search your own heart, my dear brother, my dear sister. మన ప్రభు మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. ఇంత గొప్ప ఆనందమును మనకిచ్చిన దేవుని మాట మనం వింటున్నామా? ఇంత గొప్ప మహిమ స్వాస్థ్యమును మనకు సిద్ధపరిచిన ప్రభు మాట మనం వింటున్నామా? లేక మనకి ఇష్టం వచ్చినట్టు నడిచి సంచరించి ప్రభువును దుఃఖపరుస్తున్నాము? అయ్యో నా తండ్రి, నీకు దుఃఖము కలగకుండా అనుక్షణము నీకు ఆనందము కలిగినట్లు నేను నడవగలిగితే ఎంత బాగుండును, ఎంత బాగుండేది నాయన. కానీ అలా నడవన్న చేత కాలేదు తండ్రి. గడిచిన వారములో ఎన్నో విషయాల్లోనే తప్పిపోయాను, నన్ను క్షమించు అని వేడుకుందాం. కొంత సమయం మనమందరం కూడా కళ్ళు మూసుకొని ఆత్మనేత్రాలు తెరుచుకొని గడిచిన వారము మనము నడిచి వచ్చిన జీవిత యాత్ర ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్యా నాకు తెలియపరచునైనా నా పొరపాట్లు కనుగొనగలిగే జ్ఞానము నాకు లేదు. I cannot see my own mistakes, my own secret sins and faults, O Lord. I am blind to my own faults. I can see someone else's faults, but not my faults. మరొకరి తప్పులు చూడగలుగుతాను, నా తప్పులు నేను చూడలేను తండ్రి. నాకు చూపించు నాయన, నాకు చూపించు. ప్రభువా నా పాపమును క్షమించమని అడిగిన
ఒక్కొక్క పాపము దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు. చూపించిన వెంటనే పశ్చాత్తాపడి దుఃఖపడి ప్రభువా క్షమించు అని అడుగుదాం. మన పాపములు మనకు కొన్న ఎడల మన ప్రభు నీతిమంతుడు నమ్మదగినవాడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. విశ్వపరీక్ష సమయం, పాప ఒప్పుకోలు సమయం, యేసు రక్తంలో మనల్ని మనం కడుక్కొని మన వస్త్రాలు ఉడుక్కొని తెల్లగా తెలుపు చేసుకునే సమయం, మన దోషములు పరిహరించడానికి దయగలిగిన యేసయ్య మన మధ్యలో ఉన్నాడు, సంచారము చేస్తున్నాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. అందరము యేసు రక్తములో మన పాపాలు కడుక్కుంటూ స్నానం చేస్తూ ఉండగా కాపరిగా ఇక నేను మరికొద్ది క్షణాలు మాట్లాడను.